ఈ ఆదివారపు ఆరాధనకు కూడి వచ్చిన మీ అందరికీ ప్రభు పేరిట నా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తున్నా. ప్రజలాడు హల్లెలూయా. ఒక వాక్య భాగాన్ని చదువుకొని కొద్ది మాటలు మనము ధ్యానించుకుందాము. చదవండి. యెహోషువ గ్రంథము 5వ అధ్యాయము 9వ వచనం. చదవగలిగిన వారు చదివి సహాయం చేయండి. అప్పుడు యెహోవా నేడు నేను ఐగుప్తు అవమానమును మీ మీద ఉండకుండా దొర్లించి వేసి ఉన్నానని యెహోషువతో అనెను. అందుచేత నేటి వరకు ఆ చోటికి గిల్గాలు అని పేరు. చాలు. ఈ వాక్య భాగాన్ని గమనించినట్లయితే ఈ వాక్య భాగములో గిల్గాలు అనే మాట మనకి కనిపిస్తూ ఉన్నది. గిల్గాలు అంటే చక్రము రౌండ్గా ఉంటుంది కదా. రెండోది దొర్లుట. చక్రం ఒక చోట నుంచి ఇంకో చోటకి దొర్లి అట్లా ముందుకు వెళ్ళిపోతుంది కదా. ఇక్కడ చక్రము అంటే రౌండ్గా ఉంటుంది, గిల్గాలు అంటే రౌండ్ అని అర్థం. ఇట్లా రౌండ్గా ఉండటం అంటే దీని అర్థం ఏంటి? దాని అర్థం ఏంటంటే ఒకరోజు దర్శనంలో ప్రభు చెప్పాడు నాతో, ఇలా రౌండ్గా ఉండటాన్ని ఏమంటారంటే, అలా రౌండ్గా ఉంటే దేవా నేను నీకు లోబడి బ్రతుకుతాను అని అర్థం. రాసుకోండి, ఇవి ఆత్మీయ అర్థాలు, నీకు తెలియదు. క్లియర్గా ప్రభు చెప్పిన మాట నాకు ఇది. అలా కాకుండా ఇదిగో ఇలా లైట్గా కొంచెం ఇలా భుజంలాగొచ్చి ఇలా తలలాగా ఉంటే సాతానా నీకు లోబడి బ్రతుకుతాను అని అర్థం. మన ఇండియాలో ప్రతి గేటుకి అదే కనపడింది. చూడండి, మనము సాతానుకు లోబడి బ్రతికేవాళ్ళం కాదు. ఎవరికి లోబడి బ్రతకాలి? దేవునికి లోబడి బ్రతకాలి. యెరూషలేములో మందిరానికి గుమ్మములు రౌండ్గా ఉంటాయి, తలుపులు ఇట్లా రౌండ్గా ఉంటాయి. అందుకని మన గేటు కూడా పెట్టేటప్పుడు రౌండ్గానే పెట్టాం. అలాగే ఆ గేటు చూడగా నీకేం గుర్తుకు రావాలంటే, దేవా నీకు లోబడి బ్రతుకుతానని. అందుకని రేకులు కూడా అలాగే వేసిన చూడండి, పైన రౌండ్గా. దాని అర్థం అది. రేకులు చూడగా నీకేం గుర్తు రావాలంటే, దేవా నీకు లోబడి బ్రతుకుతానని. గిల్గాలు అంటే రౌండ్గా ఉండే చక్రము. ఇలా రౌండ్గా ఉండటం అంటే దేవా నీకు లోబడి బ్రతుకుతాను అని అర్థం. ఎప్పుడైతే దేవుని మాటకు మనం లోబడతామో గొప్పగా దీవించబడతాం. ఈరోజు దేవునికి మాటకి లోబడి నువ్వు బ్రతుకుతున్నా దరిద్రతలో ఉన్నావేమో, కరువులో ఉన్నావేమో, కన్నీళ్ళలో ఉన్నావేమో, అప్పుల్లో ఉన్నావేమో, రోగాల్లో ఉన్నావేమో. ఇవి నీకు పరిశోధనలు. కానీ ఒక రోజున నిన్ను చూడటానికి నీ స్నేహితులకి, నీ బంధువులకి కళ్ళు చాలవు. అబ్రహాముతో దేవుడు చెప్పాడు, అబ్రహాము నువ్వు లేచి నీ దేశం నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను చూపించే దేశానికి వెళ్ళు. నీ నామమును గొప్ప చేస్తాను, నిన్ను గొప్ప చేస్తాను అన్నాడా. అబ్రహాము ఆ మాటకు లోబడి వాళ్ళ ఊరిలో స్నేహితులు చెప్పిన, బంధువులు చెప్పిన, ఊరంతా బ్రతులని ఎంతమంది చెప్పినా వినకుండా ఎక్కడికి వెళ్తావురా, దేవుడు వెళ్ళమన్నాడు, వెళ్తున్నాను అని బయలుదేరి వెళ్ళిపోయాడు దేవుని మాటకు లోబడి. అలా దేవుని మాటకు లోబడి వెళ్ళినందుకు ప్రపంచంలో అబ్రహాము పేరు తెలియని వాళ్ళు ఎవరు ఉన్నారా? బైబిల్ తెలిసిన ప్రతి వ్యక్తికి అబ్రహాం పేరు తెలుసు. నీ నామమును గొప్ప చేస్తాను అన్నాడు కదా. నామం అంటే పేరు. అబ్రహాం పేరుని దేవుడు గొప్ప చేశాడు. అబ్రహాము అనే పేరు పెట్టుకోవడానికి ఇష్టపడతారు, దేవుడు గణపరిచాడు. అలాగే అబ్రహాము సంతానాన్ని దేవుడు గొప్ప చేశాడు. వారే యూదులు, ఇశ్రాయేలీలు. భూమి మీద ఉన్న ముస్లిమ్స్ కూడా అబ్రహాం సంతానమే. ఇలా అబ్రహాముని దేవుడు గొప్ప చేశాడు. అబ్రహాం సంతానాన్ని దేవుడు గొప్పగా దీవించాడు. మనం వాడుకునే చాలా వస్తువులు ఇశ్రాయేల్ కనుక్కున్న వస్తువులే ఉంటాయి. ప్రపంచంలో ఇశ్రాయేలీలు ఒక ప్రత్యేకమైన జనాంగం, ఆశీర్వదించబడిన వారు. ఇంతగా అబ్రహాము సంతానాన్ని దేవుడు దీవించడానికి కారణం అబ్రహాము దేవుని మాటకు లోబడ్డాడు. అదే గిల్గాలు అంటే లోబడుట. నీవు ఎప్పుడైతే దేవుని వాక్యానికి, దైవజనుల మాటకి లోబడతావో ఆరంభంలో నీకు పెద్దగా దీవెన అనిపించదు, కానీ ఒక రోజున దేవుడు నిన్ను గొప్పగా దీవిస్తాడు. గిల్గాలు అంటే లోబడుట. అలాగే గిల్గాలు అంటే ఇంకొక అర్థం ఉన్నది, పొర్లుట లేదా దొర్లుట అని అర్థం. ఇప్పుడు ఒక చక్రం ఉన్నది, బండి చక్రం. దాన్ని ఇలా నెడితే ఏమైంది? నిలబెట్టి డొలుకుంటూ ముందుకు వెళ్ళిపోద్ది. దాన్ని దొర్లుట అంటారు. ఒక చోట నిలబడి ఉండదు, దొర్లిపోవుట. అనగా గిల్గాలు అంటే సాగిపోవుట అని అర్థం. మనము ఆత్మీయ జీవితంలో సాగిపోయే వారిగా ఉండాలి, కానీ ఆగిపోయే వారంగా ఉండకూడదు. సేవైన, విశ్వాస జీవితమైన నిందలు వస్తాయి, అవమానాలు వస్తాయి, దరిద్రత వస్తుంది, కరువు వస్తుంది, కన్నీళ్ళు వస్తాయి, వస్త్రహీనత రావచ్చు, ఆరోగ్యం పాడైపోవచ్చు. ఎన్ని వచ్చినా ఆగకూడదు, సాగిపోవాలి.
అలాంటి వాళ్ళు అంటేనే దేవుడికి ఇష్టం. అలాంటి వాళ్ళని దేవుడు దీవిస్తాడు, పరలోక రాజ్యం ఇస్తాడు. ఎస్ఎన్ గారికి అనారోగ్యం వచ్చింది, ఆగాడా? ఆయన బాత్రూంలో పడిపోయి కాలు ఇరిగింది, ఏలు ఇట్లా పొడుచుకొని గోడకి ఏలు ఇరిగింది. ఎముకను సెట్ చేస్తున్నా సెట్ కాదని చెప్పారు. అప్పుడు ఆయన వయసు 66 సంవత్సరాలు. కాలు ఇట్లా కదిలేస్తే ఏసయ్యా అని పెద్ద కేకేస్తాడు. నేను దగ్గరగా ఉండి చూశాను. మరణ పడక మీద ఉన్నప్పుడు వేదనతో అన్న దగ్గరికి వెళ్ళినప్పుడు అప్పుడు పర్సనల్గా నాతో చెప్పాడు, ఇలా ఉన్నా నాకు మంచం మీద ఉండబుద్ధి కావట్లేదురా, వెళ్ళి సువార్త చెప్పాలనిపిస్తుంది, గుండె జొల్లుమంది నాకు. అప్పటికి పచ్చ కామర్లు వచ్చి ఆయనకి కళ్ళు పచ్చగా అయిపోయినాయి, ఒళ్ళంతా పచ్చగా అయిపోయింది. అప్పటికి ఆయా ప్రాంతాలలో సంఘాల్లోకి వెళ్ళి కారులో నుంచి దిగలా కారులో కూర్చొని మైక్ తీసుకుని అక్కడే ఉండి వాక్యం చెప్పొచ్చాడు సంఘాలలో. విశ్వాస జీవితంలో ఆగలేదు, సేవలో ఆగలేదు, సేవలోనే చనిపోయాడు. రోగాలు వచ్చినాయి, ఆగాడా? ఆగలా. రోగాలన్నీ అందరికి వస్తాయి. విగ్రహార్థులకు రోగాలు రావట్లేదా? యేసుప్రభు నమ్మని వాడికి వస్తాయి, నమ్మిన వాళ్ళకి వస్తాయి. మన తిని పొజిషన్ బట్టి, మన త్రాగే నీళ్ళను బట్టి, మన బ్రతుకుతున్న వాతావరణాన్ని బట్టి శరీరంలో ఉన్న రోగాలు వస్తాయి. రోగమని నాపకూడదు. ఆగిపోయేవాళ్ళు అంటే దేవుడికి ఇష్టం ఉండదు, సాగిపోయేవాళ్ళు అంటే దేవుడికి ఇష్టం. అపోస్తలుడు పౌలు గారు యాత్ర ఆగిందా? నిందలు వచ్చాయి, అవమానాలు వచ్చాయి, భయంకరంగా కొట్టారు. ఒక బ్రదరు తప్పు చేసినప్పుడు రే కొడతా అంటేనే పారిపోయాడు. ఆగకూడదు, సాగిపోవాలి. నాకు ఎన్నో వచ్చినాయి, ఆగల. ప్రాణం పోయినా ఆగను, సేవలో ప్రాణం పోవాల్సిందే. రోగమైన, నిందైన, అవమానమైన, దరిద్రత అయినా, కరువు, కన్నీళ్ళు, సమస్యలు అన్నీ ఎదురైనవి, ఏమీ ఆగను కూడా. ప్రాణం పోవాల్సిందే సేవలో. అలా ఓ మంచి తీర్మానం, సాగిపోవాలి కానీ ఆగిపోకూడదు. ఎర్ర సముద్రం అడ్డొచ్చినప్పుడు అక్కడ వాళ్ళు ఏడుస్తూ నిందించి మాట్లాడుతూ ఉన్నప్పుడు మోషేతో అంటాడు, మోషే ఎందుకు ఆగారు, సాగిపోమని చెప్పు అంటాడు. అయ్యా ఎర్ర సముద్రం ఉంది, ఎక్కడ సాగిపోవాలి అయ్యా, నీ కర్ర ఇచ్చానా, కర్రను చూపించు, పాయలిచ్చే అని అన్నాడు. వెంటనే కర్రను చూపించి ఆయన ప్రార్థన చేస్తూ ఉంటే సముద్రం పాయలైపోయింది, సాగి ముందుకు వెళ్ళిపోయారు. కనానులో చేరారు. కనాను అంటే పరలోక రాజ్యానికి వెళ్ళటం, ఐగుప్తు అంటే భూలోకం. అలాగే ఐగుప్తుని ఈ భూలోకాన్ని విడిచిపెట్టి కనానని పరలోక రాజ్యానికి మనం వెళ్ళాలి. ఆగిపోకూడదు. నిందలు నీ యాత్రను ఆపకూడదు. యేసుప్రభు నిజమైన దేవుడు నమ్మావా, మందిరంలో అడుగు పెట్టావా, యేసయ్య నమ్ముకున్నావా, నమ్ముకున్న తర్వాత నిందలు వచ్చి ఆగకూడదు, అవమానం వచ్చి ఆగకూడదు, దరిద్రత వచ్చి ఆగకూడదు, కరువు వచ్చి ఆగకూడదు, ఏదొచ్చినా ఆగకూడదు. ఆగితే నువ్వంటే ఇష్టం ఉండదు దేవుడికి. ఆగితే వచ్చి పైన పడతాడు సాతానుగాడు. ఇప్పుడు 50 కిలోమీటర్ స్పీడ్ మీద బైక్ మీద వెళుతున్నావు, నీ వెనక్కి అలాగే 50 కిలోమీటర్ల స్పీడ్తో ఒకడు వస్తున్నాడు. నీ ఇద్దరికి ఆ చెట్టు ఈ చెట్టుకి ఎంత గ్యాప్ ఉంది, అంత గ్యాప్ ఉంది. నువ్వు ఆగే మనకి ఏం జరిగిద్ది, వెనకటి వచ్చి కొట్టేస్తాడు లేదా, యాక్సిడెంట్ జరిగిద్ది. సడన్గా ఆ ముందున్న వ్యక్తి పడిపోతాడు, చనిపోవడానికి అవకాశం ఉంది. ఆగకూడదు, సాగి వెళ్ళిపోతూనే ఉండాలి. ఆత్మీయ జీవితంలో ఆగావా, నీ వెనక సాతాను వెంటబడుతున్నాడు, వాడు వస్తాడు, పైన పడతాడు, పతనం చేస్తాడు. అందుకని ఆగకూడదు, సాగిపోవాలి. ఏ పందెం ఇది? పరుగు పందెం. పరుగు పందెంలో ఆగకూడదు. ఆగితే వెనకొడిచి పైన పడతాడు, ఇద్దరు చచ్చిపోతారు. ఆగకూడదు. ఆగితే ఓడిపోతాడు, ఆగితే పడిపోతాడు, ఆగితే చనిపోతాడు. ఆగకూడదు, ముందుకు దూసుకుని వెళ్ళిపోవాలి, అప్పుడే బహుమతి పొందుకుంటాడు. గిల్గాలు అంటే ఆగిపోకూడదు, ముందుకు సాగిపోవాలి. నిందలు మనల్ని ఆపకూడదు, అవమానాలు, దరిద్రతను చూసి ఆగకూడదు. ఈరోజు ఎంతమంది ఆగిపోయారు, ఎందుకు ఆగారు తెలుసా? వర్షం అని. వర్షం అంటే పైనుంచి పడేది పెట్రోలా ఏంటది? పైనుంచి పడే నీళ్ళు ఏంటి తెలుసా? స్వచ్ఛమైన నీళ్లు, వాటికి రంగు రుచి ఉండదు. పైనుంచి పడేది మంచి నీళ్లు. ఆ నీళ్ళలో తడిచిన ఇబ్బంది ఏం లేదు. తడిస్తే ఏమైతే చచ్చిపోతావా? ఆదివారం దేవుని మందిరం మానేయటమే శాపం తెలుసా? ఇది ఆజ్ఞ అతిక్రమమే పాపం. పాపం వల్ల వచ్చే జీతము మరణం. మందిరానికి రాకపోతే పాపం వల్ల వచ్చే జీతం మరణం. మందిరానికి రాకపోతే నువ్వు ఆదివారము, మరణం నీకు దగ్గరగా ఉండిద్ది. అది నువ్వు పిలవాల్సిన అవసరం లేదు, అదే వచ్చింది. నేను ఉన్నాను నీ దగ్గర అని. మందిరానికి రాని వాళ్ళకి సాతాను దగ్గరగా ఉంటాడు. ఆగిపోయారు చూడు, ఆగిపోకూడదు, సాగిపోయేవారుగా ఉండాలి. వరదలు వచ్చినా ఆగకూడదు, సాగిపోయేవారుగా ఉండాలి. దేవుని కార్యము చేసేటప్పుడు పరిచర్య అయినా, నీకు ఇచ్చిన తలాంతు పాటలు పాడటం అయినా, బైబిల్ చదవటం అయినా, ఏదైనా ఆగిపోకూడదు. ఎందుకంటే నీ కొరకని దేవుడు వాక్యాన్ని సిద్ధపరిచి ఉంచుతాడు. ఏదో ఒక మాట ద్వారా దేవుడు నీతో మాట్లాడతాడు. ఆ మాట ద్వారా దేవుడు నిన్ను బలపరుస్తాడు, నిన్ను స్థిరపరుస్తాడు, ఆశీర్వాదం యోగ్యంగా మారుస్తాడు. ఒకరోజు నువ్వు మందిరం మానేస్తే ఆ రోజు ఆ మాట నీకు తెలియదు. ఆ మాట నీ మిస్ అయినట్టే. ఆ రోజు నువ్వు మిస్ అయ్యావా, పోగొట్టుకున్నట్టే దీవెన. ఇవి వాక్యం అంతా నీకు ఒక్కడికే కాదు. ఈ వాక్యం మొత్తం మీద ఏదో ఒక మాట ద్వారా దేవుడు నీతో మాట్లాడతాడు. ఆ మాట కొరకు ఎదురు చూడాలి నువ్వు. ప్రతి మనిషితో దేవుడు మాట్లాడతాడు, ఏదో ఒక మాట ద్వారా మాట్లాడతాడు. వెంటనే లోబడు, వెంటనే సరి చేసుకో. కక్షాద్వేషాన్ని పెంచుకోగాక. ఎవరిని ఉద్దేశించి నేను మాట్లాడటానికి ఇష్టపడను.
ఇక్కడికి వచ్చేటప్పుడు నేను బాగా ప్రార్థన చేసుకుంటాను, ఆత్మలు ఆనందించి వస్తారు రూమ్లో నేను. అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడే మాట్లాడతాడు. కనుక బహు జాగ్రత్తగా గమనించండి. ఈ గిల్గాలులో ఇశ్రాయేలీల మీద ఉన్నటువంటి నింద, అవమానము దొర్లిపోయిందంట, వాళ్ళ మీద లేకుండా వెళ్ళిపోయిందంట. అలాగే ఇక్కడ గిల్గాలు అంటే దాని అర్థం ఏంటంటే, మీ మీద ఎన్నో నిందలు ఉన్నాయి, ఎన్నో అవమానాలు మీ మీద ఉన్నాయి, ఈ రోజు నుండి అవన్నీ దొర్లిపోతున్నాయి. నమ్మిన వాళ్ళకి ఇంటికి చప్పలు కొడుతూ దేవుని నామమును మహిమపరచు. ఆమేన్. అసలు ఈ సందర్భం ఏంటంటే, ఇశ్రాయేలీయులు ఐగుప్తుని విడిచిపెట్టి కనానుకు బయలుదేరారు, కనానుకు వచ్చారు, యొర్దన్ నది దాటారు. యొర్దన్ నది దాటారు అంటే అదంతా కనాను అనే ప్రదేశమే కా, దాని మొత్తాన్ని కనాను అంటారు. 6 రకాల జనాలు ఉన్నారు. యొర్దన్ నది దాటారు, ఎదురుగా వాళ్ళకి ఎరుకో పట్టణం ఉన్నది. యొర్దానికి ఎరుకోకి మధ్యలో వీళ్ళు గుడారాలు వేసుకున్నారు, నివాసం ఏర్పాటు చేసుకున్నారు, చాలా కాలం అక్కడ ఉన్నారు. ఈ యొర్దాను నదిలో 12 రాళ్ళను తీసుకుని వెళ్ళి అక్కడే వాళ్ళు 12 రాళ్ళని భూమిలో పాతారు. ఎందుకంటే ఈ రాళ్ళు ఏంటి డాడీ అని అడిగితే, మీ పిల్లలకి ఈ రాళ్ళను చూపించి ఆ రోజున యొర్దాను నదిని అలా వెనుక తీసుకుని వెళ్ళి నీళ్లు ఏకరాశిగా కుప్పలాగా నిలబెట్టాడు. నీళ్ళని 6 నెలలై మన పితరులు నడిచారని సాక్ష్యం చెప్పాలి. ఆ ప్రాంతంలో యొర్దన్ నది దాటంగానే మొట్టమొదట కనానులో అడుగు పెట్టారు, నివాసం ఏర్పాటు చేసుకున్నారు. ఆ ప్రాంతానికి గిల్గాలు అని పేరు పెట్టారు. అసలు వీళ్ళ మీద ఉన్న నిందేంటి, అవమానం ఏంటి అని గమనించినట్లయితే, ఇశ్రాయేలీయులు ఐగుప్తుని విడిచిపెట్టి కనానుకు బయలుదేరారు. ఎర్ర సముద్రం దగ్గరికి రాక మునిపే వాళ్ళకి ఎన్నో సమస్యలు ఎదురయ్యాయి. ఎదురైనప్పుడు ఐగుప్తీయులు ఏమని చెప్పుకున్నారంటే, వీళ్ళ దేవుడు వీళ్ళని నాశనం చేయటానికే తీసుకెళ్తున్నాడు అని నింద వేసి వారిని అవమానపరుస్తూ మాట్లాడుకుంటున్నారు ఐగుప్తీయులు. వాళ్ళ మీద ఆ నింద, అవమానం ఉన్నది. అయితే ఇశ్రాయేలు పితరుడు ఎవరు? అబ్రహాం. అబ్రహాముతో దేవుడు ఒక నిబంధన చేశాడు. ఏంట నిబంధన అంటే, అబ్రహాం, నీ వంశములో పుట్టిన ప్రతి మగపిల్లవాడికి సున్నతి చేయాలి అని చెప్పాడు దేవుడు. ఎవరినైనా వెండినిచ్చి కొనుక్కున్నావా నీ ఇంట్లో ఉండటానికి, అతనికి సున్నతి చేయాలని చెప్పాడు. అలాగే మగపిల్లోడు పుట్టగానే 8వ రోజున సున్నతి చేస్తారు. అది అబ్రహాముతో దేవుడు చెప్పాడు. అబ్రహాం పెద్ద కుమారుడు ఇష్మాయేలు. ఇష్మాయేలు ద్వారా వచ్చిన వాళ్ళు ముస్లిమ్స్. ఇప్పటికీ ముస్లిమ్స్ సున్నతి చేస్తారు చూడు. బైబిల్ భాషలో సున్నతి వాళ్ళు సుంతి అంటారు, మగపిల్లలకి చేస్తారు, పండగలాగా చేస్తారు ఆ రోజున. అది అబ్రహాముకి దేవుడిచ్చినటువంటి నిబంధన. అబ్రహాం అలాగే చేశాడు. ఇశ్రాయేలు ఐగుప్తులో ఉన్నప్పుడు కూడా చేస్తూ వచ్చారు. వీళ్ళు ఏం చేశారంటే, అరణ్యంలోకి వచ్చిన తరువాత అరణ్యంలో చాలా మంది మగపిల్లలు పుట్టారు, వాళ్ళకి సున్నతి చేయలే. అందుకని దేవుడికి కోపం వచ్చింది. పిల్లలకు సున్నతి చేయాలి కదా. దైవజనులు చెప్తున్నారు, పిల్లలు పుట్టినప్పుడు సున్నతి చేయండి మగపిల్లలకి అని. లెక్క చేయట్లా, దేవుని మాట వినటం లేదు, దేవుడితో చేసుకునే నిబంధనలు ప్రక్కన పెట్టారు. అందుకు దేవుడికి కోపం వచ్చి, వీళ్ళు అరణ్యంలో నా మాట వినటం లేదని దేవుడు బాధపడి వాళ్ళని కొంచెం ఇబ్బందికి గురి చేశాడు. ఆ ఇబ్బందులు తట్టుకోలేక దేవుని వైపు తిరుగుతారని దేవుడు ఇబ్బంది పెట్టాడు. ఇబ్బంది పెట్టినప్పుడు వాళ్ళ ఇబ్బందుల గురించి గమనించినటువంటి ఈ ఐగుప్తీయులు ఏమంటారంటే, దేవుడు వాళ్ళని అవమానపరచడానికి, నిందించడానికి, నాశనం చేయడానికి తీసుకెళ్ళాడని నిందించి అవమానపరిచి మాట్లాడారు. కానీ వీళ్ళకి ఎందుకు వస్తున్నాయి సమస్యలు అంటే, వీళ్ళు సున్నతిని ఆచరించట్లేదు. అందుకు దేవుడు కోపపడి వీళ్ళని కొంచెం శిక్షకు గురి చేశాడు. కానీ ఐగుప్తులు మాత్రం నిందలేసి అవమానపరిచి మాట్లాడుతున్నారు. ఇప్పుడు వీళ్ళు ఏం చేశారంటే, ఆ అరణ్యమును విడిచిపెట్టి కనానులోకి వచ్చారు. యెహోషువతో దేవుడు చెప్పాడు, యెహోషువ, అరణ్యములో చాలామంది పుట్టారు, పెద్దవాళ్ళు అయ్యారు, వాళ్ళకి సున్నతి చేయలా, రాతితో కత్తులు చేసి వారికి సున్నతి చేయి అని చెప్పాడు. అప్పుడు ఆ గిల్గాలు అనేటువంటి ప్రాంతంలో పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళందరూ, మగవాళ్ళందరికీ అరణ్యంలో పుట్టి పెరిగారు కదా. ఒకరు 30 సంవత్సరాలు వచ్చింది, ఒకరు 40 సంవత్సరాలు వచ్చింది. 40 సంవత్సరాల ప్రయాణం కదా. 40 సంవత్సరాల దగ్గర నుంచి అప్పటి వరకు పుట్టిన వాళ్ళందరికీ కూడా సున్నతి చేశారు. ఎప్పుడైతే వీళ్ళు గిల్గాలులో సున్నతిని ఆచరించారో అప్పుడు దేవుడు వీళ్ళ మీద కనికరపడి వీళ్ళని ఆశీర్వదించడం ప్రారంభించాడు. కనుక ఐగుప్తులు వేసే నిందలు అక్కడ తొలగిపోయాయి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కనుక ఇశ్రాయేలు మీద ఉన్న అవమానము, నిందను తొలగించాడు. ఇది గిల్గాలులో జరిగింది. ఇలా గిల్గాలులో ఇలా జరిగింది కాబట్టి దానికి గిల్గాలు అని పేరు పెట్టారు. నింద, అవమానము దొర్లిపోయింది అక్కడ. అలాగే వారు సున్నతిని ప్రారంభించిన తరువాతనే
గిల్గాలులో వాళ్ళ మీద ఉన్న నింద అవమానములు దొరికిపోయాయి. అలాగే ఇక్కడ శరీర సంబంధమైన సున్నతి, యూదులు ఇశ్రాయేలుకి ఇప్పటికీ ఈ సున్నతిని ఆచరిస్తారు, ముస్లిమ్స్ కూడా ఈ సున్నతిని ఆచరిస్తారు. అది శరీర సంబంధమైన సున్నతి. అయితే మనందరము అన్యులము, మనము ఆత్మ సంబంధమైన సున్నతిని ఆచరించాలి. దేవునికి స్తోత్ర, చెప్పలు గట్టిగా హల్లెలూయా. మనము ఆత్మ సంబంధులము, ఆత్మ సంబంధమైన సున్నతిని మనం ఆచరించాలి. మన మీద ఉన్న నిందలు అవమానాలు కూడా తొలగిపోతాయి. దేవునికి స్తోత్ర, హల్లెలూయా. గిల్గాలు అంటే అది. ఇప్పుడు మీకు అర్థమయ్యేటట్టు చెప్తాను. యెహోషువ గ్రంథము 5వ అధ్యాయము 2-3 వచనాలు. ఆ సమయమున యెహోవా రాతి కత్తులు, అదుగో రాతి కత్తులను చేయించుకొని మరలా ఇశ్రాయేలీయులకు సున్నతి చేయించమని యెహోషువకు ఆజ్ఞాపించగా, యెహోషువ రాతి కత్తులు చేయించుకొని సున్నతి గిరి అను స్థలము దగ్గర ఇశ్రాయేలీయులకు సున్నతి చేయించెను. ఆదికాండం 17వ అధ్యాయము 10వ వచనం నుండి 12వ వచనం వరకు. నాకును మీకును నీ తరువాత మీ సంతతికిని మధ్య మీరు గైకొనవలసిన నా నిబంధన ఏది అనగా మీలో ప్రతి మగవాడు సున్నతి పొందవలెను. మీరు మీ గోప్యాంగ చర్మమును సున్నతి పొందవలను. అది నాకును నీకు మధ్యనున్న నిబంధనకు సూచనగా ఉండును. చాలు. అబ్రహాముతో దేవుడు చెప్పాడు, నీ వంశములు పుట్టిన ప్రతి ఒక్కడు సున్నతి పొందాలి, ఇది నాకు మీకు మధ్య ఉన్న నిబంధన అని చెప్పాడు. అప్పుడే మిమ్మల్ని దీవిస్తానని చెప్పాడు. గిల్గాలులో సున్నతి గిరి అనే ప్రాంతం దగ్గర అందరూ సున్నతిని ఆచరించారు. కనుకనే దేవుడు వీళ్ళని దీవించడం ప్రారంభించాడు. అది సున్నతి గురించి దేవుడిచ్చినటువంటి నిబంధన. అయితే ఇప్పుడు ఆత్మ సంబంధమైన నిబంధన మనం పాటించాలి. అప్పుడు మనం గిల్గాలులో ఉన్నామని అర్థం. మన మీద ఉన్న నిందల అవమానాలు తొలగిపోతాయి. మరి ఆత్మ సంబంధమైనటువంటి సున్నతి అంటే ఏంటి? చదవండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయము 19వ వచనం. దేవుని ఆజ్ఞలను అనుసరించుటయే ముఖ్యము కానీ సున్నతి పొందుటయందు ఏమీయూ లేదు. సున్నతి పొందకపోవటయందును ఏమీయూ లేదు. ప్రతివాడు ఏ స్థితిలో పిలువబడెనో. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అబ్రహాము సంతానమైనటువంటి యూదులు, ఇశ్రాయేలీలు, ముస్లిమ్స్ ఇప్పటికీ సున్నతి ఆచరిస్తున్నారు మగవాళ్ళు. అది శరీర సంబంధమైన సున్నతి. మనము కూడా అబ్రహాము సంతానమే. ఎలాగంటే అబ్రహాము దేవుడిని నమ్మిన అది అతనికి నీతిగా ఎంచబడెను. దేవుడు అన్నాడు, అబ్రహాము భూలోకములో అన్ని జాతులు వారిని నేను నీకు సంతానముగా మారుస్తానన్నాడు. ఇలా ఎవరైతే దేవుని యందు విశ్వాసం ఉంచుతారో వాళ్ళందరూ అబ్రహాము సంతానంగా మార్చబడుతున్నారు. మనం ఆత్మ సంబంధమైన సంతానం అబ్రహాముకి, వాళ్ళు శరీర సంబంధమైన సంతానం అబ్రహాముకి. మనందరము సున్నతిని ఆచరించాలి. వాళ్ళు శరీర సంబంధమైన సున్నతిని ఆచరిస్తున్నారు, మనం ఆత్మ సంబంధమైన సున్నతిని ఆచరించాలి. అప్పుడే మనం గిల్గాలులో ఉన్నట్లు, అనగా నిందలు అవమానాలు తొలగిపోతాయి. ఆత్మ సంబంధమైన సున్నతి అంటే అర్థం ఏంటంటే ఆజ్ఞలు పాటించటమే ఆత్మ సంబంధమైన సున్నతి. దేవునికి స్తోత్రం. ప్రభువా, ఇప్పుడు వరకు నేను నీ ఆజ్ఞానుసారముగా నడవలేదు, నీ వాక్యానుసారముగా నడవలేదు. ఇక నుండైనా నీ ఆజ్ఞల మార్గంలో నేను నడుస్తాను, నీ వాక్యానుసారంగా నేను జీవిస్తానయ్యా అని ఎప్పుడైతే నువ్వు తీర్మానం చేసుకుంటావో, నువ్వు మనసును మార్చుకుంటావో, అప్పుడే నువ్వు సున్నతిని ప్రారంభించావని అర్థము. దేవునికి స్తోత్రం. మనసును మార్చుకొని వాక్యానుసారముగా నడవటమే సున్నతి. ఇది ఆత్మ సంబంధమైన సున్నతి. ఈ సున్నతిని ఎప్పుడైతే నువ్వు పాటిస్తావో నువ్వు గిల్గాలులో ఉన్నావు అని అర్థము. కనుక నీ మీద ఉన్న నిందలు అవమానాలు తొలగిపోతాయి. ఆమేన్, హల్లెలూయా. అది ఒక విషయం. రెండోదిగా యెహోషువ గ్రంథము 5వ అధ్యాయం 10వ వచనం. ఇశ్రాయేలీలు గిల్గాలులో దిగి ఆ నెల 14వ తేదీన సాయంకాలమున యెరికో మైదానములో పస్కా పండుగను ఆచరించిరి. చాలు. తలల పైకెత్తి నా వైపు చూస్తూ నా మాటలు గమనించండి. గిల్గాలులో వారి మీద నిందలు అవమానాలు తొలగిపోయాయి. గిల్గాలు అంటే ఈ మందిరానికి సాదృశ్యంగా ఉన్నది. గిల్గాల్ అనే ఈ మందిరములో నీ మీద ఉన్న నిందలు అవమానాలు, లేదా నీ మీద ఉన్న దరిద్రత, నీ మీద ఉన్న కరువు, నీ మీద ఉన్న అప్పులు, నీ మీద ఉన్న రోగాలు,
నీ మీద ఉన్న సమస్యలన్నీ తొలగిపోతాయి యేసు నామములో. ఆమేన్, హల్లెలూయా. అయితే ఈ గిల్గాలులో ఒకటి, నీవు సున్నతిని ఆచరించాలి, మారు మనసు పొందాలి. రెండోది చెప్తున్నా, గిల్గాల్ అనే ఈ మందిరములో పస్కా పండుగను ఆచరించాలి. చెప్పాలి, ఏం ఆచరించాలి? పస్కా పండుగను ఆచరించాలి. ఏంటి పస్కా పండుగ, ఎక్కడ ప్రారంభమైందో చెప్తాను విను. ఐగుప్తులో ఇశ్రాయేలు ఉన్నప్పుడు దైవజనుడు మోషేను దేవుడు పంపించి, దేవుడు వీళ్ళతో ఉన్నాడని రాజు ఎదుట నిరూపించి, రాజు దగ్గర నుండి ఇశ్రాయేలును విడిపించి కనాను దేశాన్ని తీసుకుని వెళ్ళాలని 9 అద్భుతాలు చేసిన రాజు మనసు కఠినం అవుతుంది, పంపించట్లా. ఈ 10వ అద్భుతం చేస్తే దీనికన్నా భయపడి పంపిస్తాడని అప్పుడు దేవుడు చెప్పాడు, మోషే, ఈ ఐగుప్తు దేశం మొత్తం మీద మనుషుల్లో కానీ జంతువుల్లో కానీ మొదటి పుట్టిన సంతానాన్ని నేను చంపేస్తా. ప్రతి ఇంటిలో మరణం ఉండిద్ది, ప్రతి ఇంటిలో దుఃఖం ఉండిద్ది, భయపడి అప్పుడు మిమ్మల్ని పంపిస్తారు చూడు అన్నాడు. అయితే మోషే, మీరు ఏడాది వయసున్నటువంటి, ఏడాది అంటే సంవత్సరం వయసున్నటువంటి గొర్రెల్లో కానీ మేకల్లో కానీ మగది, సంవత్సరం వయసున్న పొట్టేలు కానీ సంవత్సరం వయసున్న మేకపోతు కానీ తీసుకొని దానిని చంపి దాని రక్తాన్ని మీ ఇళ్ళకి ద్వారబంధాలు ఉన్నాయి కదా, ఇదిగో నిలువు కమ్మిలికి ఆ రక్తాన్ని పోయండి, పైన అడ్డ కమ్మికి రక్తాన్ని పోయండి. ఆ చంపినటువంటి జంతువు ఉన్నదే దానిని కాల్చి పులియని రొట్టెలతో దాన్ని మీరు కలుపుకొని తినాలి అని చెప్పాడు. అది ఏ రోజు అంటే మొదటి నెల 14వ తారీఖున. మనకు మొదటి నెల ఏంటి? జనవరి. వాళ్ళకి మొదటి నెల అంటే అబీబు నెల. అబీబు నెలలో 14వ తారీఖున మీరు అలా రక్తాన్ని ద్వారబంధాలకు పూసుకున్నప్పుడు మరణదూత వచ్చి ఐగుప్తు దేశంలో జంతువుల్లో మనుషుల్లో మొదటి పుట్టిన సంతానాన్ని చంపేస్తున్నాడు కదా, మీ గృహాల దగ్గరికి వచ్చినప్పుడు ఆ రక్తం కనపడగానే అది చూసి మీ ఇంట్లోకి రాకుండా మరణదూత దూరముగా వెళ్ళిపోతాడు, మీరందరూ బ్రతికుంటారు, మీరందరూ క్షేమంగా ఉంటారు అని చెప్పాడు. వధించినటువంటి సంవత్సరం వయసున్నటువంటి పొట్టేలను కానీ మేకపోతుని కానీ దాన్ని కాల్చుకొని ఆ రాత్రి పులియనటువంటి రొట్టెలతో దాన్ని మీరు తినాలి, చేదు కూరలతో దాన్ని తినాలి, అది మీకు పస్కా పండుగ అన్నాడు. దేవునికి స్తోత్రం. తరతరాలకి మీకు ఇది కట్టడ. మీ పిల్లలు, వారి పిల్లలు, వారి పిల్లలు ఎల్లప్పుడూ దీన్ని ఆచరించాలి. ఎందుకు ఈ పండుగ ఆచరించాలంటే, ఇదిగో ఈ పండుగ రోజునే నేను మిమ్మల్ని ఇక్కడి నుంచి విమోచిస్తున్నా, ఐగుప్తు బానిసత్వం నుంచి విడిపించి మిమ్మల్ని కనాను తీసుకెళ్తున్నాను, ఇది మీకు విడుదల కలిగిన రోజు కనుక ఈ పస్కా పండుగను మీ తరతరాలు, మీ పిల్లలు, మీ సంతానం ఎల్లప్పుడూ దీన్ని ఆచరించాలి అని చెప్పాడు. అయితే వీళ్ళు యొర్దాను నది దాటారు, కనానులో అడుగుపెట్టారు. కనానులో అడుగుపెట్టి గుడారాలు వేసుకున్న తర్వాత ఆ నెల వచ్చింది. మొట్టమొదట పస్కా పండుగను గిల్గాలులో ఆచరించారు. దేవునికి స్తోత్ర. ఈ పస్కా పండుగలో దాగి ఉన్న అర్థం ఏంటంటే, అబీబు నెల 14వ తారీఖున ఈ అబీబు నెలలో మా పితరులను దేవుడు భయంకర బానిసత్వం నుంచి విడిపించి ఈ పాలు తేనెలు ప్రవహించే దేశానికి మమ్మల్ని తీసుకొచ్చాడని కృతజ్ఞత కలిగి దేవుణ్ణి స్తుతించాలి, కృతజ్ఞత కలిగి దేవుణ్ణి గణపరచాలి, కృతజ్ఞత కలిగి తీర్మానం చేసుకొని ఇక నుండి దేవుని కొరకు రోషంగా బ్రతకాలి. అందుకు దేవుడు పస్కా పండుగను మీరు ఆచరించండి అని చెప్పాడు. ఇప్పుడు ఆ పస్కా పండుగ గురించి కొన్ని విషయాలు మీకు చూపిస్తా, మీకు అర్థమైంది. ఇప్పుడు చదవండి, నిర్గమాకాండము 12వ అధ్యాయము 6వ వచనం నుండి 8వ వచనం వరకు. నిర్దోషమైన ఏడాది మగపిల్లను, అదుగో ఏడాది మగపిల్లను, పొట్టేలు లేదా మేకపోతు, గొర్రెల్లో నుండి అయినను మేకలలో నుండి అయినను దానిని తీసుకొని వచ్చును. ఈ నెల 14వ దినం వరకు మీరు దానిని ఉంచుకొనవలెను. తరువాత ఇశ్రాయేలు సమాజపు వారందరూ తమ తమ కూటములతో సాయంకాలమందు దానిని చంపి దాని రక్తం కొంచెము తీసుకొని తాము దానిని తిని ఇండ్ల ద్వార బంధపు 2 నిలువ కమ్ముల మీదను పై కమ్మి మీదను చల్లి ఆ రాత్రియే వారు అగ్ని చేత కాల్చబడిన ఆ మాంసమును పొంగని రొట్టెలను తినవలను. అదుగో పొంగని రొట్టెలు తినవలను. 11వ వచనం కూడా, చేదు కూరలతో దానిని తినవలను. దాని తలను, దాని కాళ్ళను, దాని ఆంత్రములను అగ్నితో కాల్చి దానిని తినవలను. మీరు దానిని తినవలసిన విధము ఏదనగా, మీ నడుమును కట్టుకొని, మీ చెప్పులు తొడుగుకొని, మీ కర్రలు చేత పట్టుకొని త్వరపడుచు దానిని తినవలను. అది యెహోవాకు పస్కా బలి. అదుగో యెహోవాకు పస్కా బలి,
అదే పస్కా పండుగ. ఇలా ఐగుప్తులో ప్రారంభమైంది పస్కా పండుగ. కనానులోకి వచ్చిన తర్వాత మొట్టమొదటి పస్కా పండుగ ఆచరించింది గిల్గాలులో. ద్వితీయోపదేశ కాండము 16:1 కూడా చూడండి, ఆడొక మాట ఉంటుంది. అబీబు నెలను ఆచరించి నీ దేవుడైన యెహోవాకు పస్కా పండుగ జరిగింపవలెను. అదుగో పస్కా పండుగ జరిగించవలెను. ఎలయనగా అబీబు నెలలో రాత్రి వేళ నీ దేవుడైన యెహోవా ఐగుప్తులో నుండి మిమ్మల్ని రప్పించెను. యెహోవా తన నామమును స్థాపించుటకై ఏర్పరచుకున్న స్థలములోనే నీ దేవుడని యెహోవాకు పస్కాను ఆచరించి గొర్రె మేకలలో గాని గోవులలో గాని బలి అర్పింపవలెను. చాలు, దేవునికి స్తోత్ర. గిల్గాలు అనేటువంటి ఈ మందిరములో నీ మీద ఉన్నటువంటి నిందలు, అవమానాలు, సమస్యలన్నిటినీ దేవుడు తొలగిస్తాడు. అయితే గిల్గాలులో వాళ్ళు చేసినవి మనం చేయాలి. గిల్గాలులో ఒకటి, వాళ్ళు సున్నతి చేసుకున్నారు. సున్నతి అనే మారు మనసు నువ్వు పొందాలి, మనసు మార్చుకోవాలి. రెండోది, గిల్గాలులో వాళ్ళు పస్కా పండుగను ఆచరించారు. అలాగే మనము కూడా ఆత్మ సంబంధమైన పస్కా పండుగను ఆచరించాలి ఈ గిల్గాలులో. ఏంటి పస్కా పండుగ అంటే, గోవులలో కానీ మేకల్లో కానీ గొర్రెల్లో కానీ సంవత్సరము వయసు ఉన్నటువంటిది, నిర్దోషమైనది, తెల్లగా ఉండాలి, వేరే మచ్చ ఉండకూడదు. మళ్ళీ కొమ్ము కూడా వంపు ఉండకూడదు, ఎక్కడ కాళ్ళు కానీ తోక కానీ వంపు ఉండకూడదు, కన్ను గుడ్డిదే ఉండకూడదు, చక్కగా ఉండాలి, ఒకే కలరు తెల్లగా ఉండాలి. ఒంటి మీద ఎక్కడ వెంట్రుకలు సుడి తిరిగినట్టుగా ఉండకూడదు, సుడులు ఉండకూడదు, వేరే వెంట్రుక ఉండకూడదు, దానికి ఏ జబ్బు ఉండకూడదు. ఇది నిర్దోషమైనది, దేవునికి అర్పించాలి. ప్రతి సంవత్సరము మొదటి నెల 14వ తారీఖున మీరు పస్కా పండుగను ఆచరించండి అని దేవుడు చెప్పాడు. ఎందుకంటే మా పితరులను దేవుడు భయంకర బానిసత్వం నుంచి విడిపించాడు అని కృతజ్ఞత కలిగి దాన్ని గుర్తు చేసుకోండి అని చెప్పాడు. దేవునికి స్తోత్రం. చెప్పలు గట్టిగా హల్లెలూయా. ఈ పస్కా బలి దేనికి సాదృశ్యంగా ఉన్నదంటే, చదవండి యోహాను సువార్త 19:14. ఆ దినము పస్కాను సిద్ధపరచు దినము. అప్పుడు ఉదయం 6 గంటలు కావచ్చును. అతడు ఇదిగో మీ రాజు అని యూదులతో చెప్పగా, అందుకు వారు ఇతనిని సంహరించుము, సిలువ వేయుము. చాలు. కరెక్ట్గా పస్కా పండుగ సిద్ధపరిచే దినమున యేసు ప్రభువుకు తీర్పు తీర్చి సిలువేశారు. ఆ పస్కా బలి ఎవరు అంటే, పస్కా పండుగ రోజున ఒక బలి పశువును బలివ్వాలి కదా, అదే రోజున దానికి బదులుగా యేసు ప్రభువును బలిచ్చారు పస్కా పండుగ రోజే. మీకు ఇంకా అర్థమైతే చెప్పాలంటే, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 5:7 ఉండి చూడండి. మీరు పులిపిండి లేనివారు కనుక క్రొత్త ముద్ద అవుటకే ఆ పాతదైన పులిపిండిని తీసి పారవేయుడి. ఇంతే కాక క్రీస్తు అను మన పస్కా పశువు, అదుగో క్రీస్తు అను మన పస్కా పశువు వధింపబడెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వారు కృతజ్ఞత కలిగి దేవుడు విడిపించాడని పస్కా పండుగ ఆచరించాలి, పస్కా బలిని చెల్లించి. అయితే మన నిమిత్తమై మనల్ని విడిపించటానికి, శాపం నుంచి విడిపించటానికి, రోగం నుంచి విడిపించటానికి, దరిద్రత నుంచి విడిపించటానికి, కరువు నుంచి విడిపించటానికి, మనకున్న సమస్యలన్నిటి నుంచి విడిపించటానికి మనము బలి చెల్లించవలసిన అవసరం లేదు. మనకు బదులుగా యేసయ్యే బలి అయ్యాడు పశువులాగా. ఆయనే పస్కా బలి, మన తరపున ఆయన మన కొరకు బలి అయ్యాడు. పస్కా పండుగ రోజునే ఆయన బలి అయ్యాడు. పస్కా పండుగ రోజున వాళ్ళు జంతువును చంపాలి, దానికి బదులుగా యేసయ్యని చంపేశారు. యేసయ్య రక్తాన్ని చిందించి ప్రాణాలు పెట్టాడు. అయితే ఇప్పుడు మనం చేయవలసింది ఏంటంటే, ఈ గిల్గాలులో ఉన్నటువంటి మనము, గిల్గాల్ అనే ఈ మందిరములో యేసయ్య మన కొరకు పస్కా బలిగా అర్పించబడ్డాడు కదా, అందుకని మనం పస్కా పండుగను ఆచరించాలి. అనగా మన కొరకు పస్కా బలిగా మారినటువంటి యేసయ్యను జ్ఞాపకము చేసుకొని, యేసయ్య నా కొరకు రక్తాన్ని చిందించాడు, నా కొరకు ప్రాణాలు పెట్టాడు, నా కొరకు అవమానాన్ని సహించుకున్నాడు, శ్రమలను నా కొరకు భరించాడు, నా కొరకు ఎంతో త్యాగం చేశాడు ఆయన, నాకెంతో మేలు చేశాడు ఆయనని గిల్గాలు అనేటువంటి ఈ మందిరములో కృతజ్ఞత కలిగి పస్కా పండుగను మనం ఆచరించాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అనగా మనం బలి అవ్వవలసింది, మనకు బదులుగా యేసయ్య పస్కా బలిలాగా బలయ్యాడు కాబట్టి మనం పస్కా పండుగ ఆచరించాలి. అనగా
కృతజ్ఞత కలిగి యేసయ్య కొరకు బ్రతకాలి. మందిరానికి వచ్చిపోవటం కాదు, కానీ గిల్గాల్ అనేటువంటి మందిరములో ఉన్నటువంటి నీవు, నేను, మనము పస్కా పండుగ ఆచరించాలి. అంటే దాని ఆత్మీయ అర్థం ఏంటంటే, మన కొరకు త్యాగం చేసిన యేసయ్య ఉన్నాడు కదా, ఆయనను గుర్తు చేసుకొని కృతజ్ఞత కలిగి యేసయ్య కొరకు రోషంగా బ్రతకాలి, యేసయ్య కొరకు యథార్థంగా బ్రతకాలి, యేసయ్య కొరకు నమ్మకంగా బ్రతకాలి. మనం బలవ్వాలి, కృతజ్ఞత కలిగి యేసయ్య కొరకు బ్రతకాలి. ఏదో వచ్చిపోవడం కాదు. నువ్వు యేసయ్య కొరకు కృతజ్ఞత కలిగి బ్రతుకుతున్నావా? ఇక నుంచే నీ కొరకు ప్రభువా రోషంగా ఉంటా, యథార్థంగా ఉంటా, నమ్మకంగా ఉంటా, పరిశుద్ధంగా ఉంటా, నువ్వు ఎలా చెబితే అలా చేస్తా, ఎలా నడిపిస్తే అలా నడుస్తానయ్యా అని ఒక మంచి తీర్మానం. ఎందుకు నువ్వు ఈ విధంగా ఉపవాసం ఉంటున్నావంటే, నేను నరకానికి వెళ్ళటం ఇష్టం లేక నా కొరకు యేసయ్య రక్తాన్ని చిందించి ప్రాణాలు పెట్టాడు, పస్కా బలిగా మారాడు ఆయన, కనుక నేను పస్కా పండుగను ఆచరించాలి, కృతజ్ఞత కలిగి నేను ఆయన కొరకు బ్రతకాలి. ఇది పస్కా పండుగ అంటే. ఎందుకు ఎప్పుడు ప్రార్థన అంటావు? ఏదో దేవుడు దీవిస్తాడని కాదు, దీవిస్తాడు నిజమే. మైండ్లో ఉండవలసింది మెయిన్ ఏంటంటే, నేను నరకానికి వెళ్ళటం ఇష్టం లేక యేసయ్య నా కొరకు రక్తాన్ని చిందించి ప్రాణాలు పెట్టాడు, బలి పశువుగా మారాడు, బలియాగం అయ్యాడు నా కొరకు. ఏమిచ్చి కూడా ఆయన రుణం నేను తీర్చుకోలేను. ఆయన కొరకు ఉపవాసం ఉంటా, ఆయన కొరకు గంటల గంటల మొక్కల మీద ఉంటా, ఆయన కొరకు ఇదిగో దేవుడికి ఇష్టం లేని వాటిని నేను తినను, దేవుడికి ఇష్టం లేని వస్త్రాలు కట్టుకోను, దేవుడికి ఇష్టం లేని స్నేహాలు చెయ్యను, దేవుడికి ఇష్టం లేని వాటిని నేను ఆచరించను, దేవుడికి ఇష్టం లేని అక్రమ సంబంధాలకు నేను వెళ్ళను. ఎందుకంటే ఒక బలి పశువులాగా అగ్నిగుండంలో బలి కావలసిన వ్యక్తిని, బలి పశువులాగా అగ్నిగుండానికి వెళ్ళటం ఇష్టం లేక నా కొరకు యేసయ్య బలి పశువులాగా బలయ్యాడు. ఆయన కొరకు కృతజ్ఞతగా నేను బ్రతకాలి. ఇదే నాకు పస్కా పండుగ. దేవునికి స్తోత్రం. ఇదే మనకు పస్కా పండుగ. గిల్గాలులో పస్కా పండుగ ఆచరించేవారుగా ఉండాలి మనం. ఎప్పుడు వాక్యం అంటావు, ఎప్పుడు ప్రార్థన అంటావు, ఎప్పుడు ఉపవాసాలు అంటావు, ఎప్పుడు మందిరం అంటావు, ఎప్పుడు దేవుని పాటలు అంటావు, దేవుడు నీకు పిచ్చి పెట్టింది అంటారు జనాలు. అప్పుడు వాళ్ళకి చెప్పాలి, నేను నరకానికి వెళ్ళటం ఇష్టం లేక, నేను దీవించబడాలని, నా మీద శాపం తొలగిపోవాలని, నేను పాపం నుంచి విడిపించబడాలని, నేను దేవుడి రాజ్యంలో ప్రవేశించాలని, నేను సంతోషంగా ఉండాలని, నా కుటుంబం సంతోషంగా ఉండాలని, మేము ఆశీర్వదించబడాలని, పరలోక రాజ్యానికి వెళ్ళాలని మా కొరకు యేసయ్య బలయ్యాడు, రక్తాన్ని చింది ప్రాణాలు పెట్టాడు. నేను కృతజ్ఞత కలిగి యేసయ్య కొరకు బ్రతకాలి. అంటే ఆయన చెప్పింది నేను చేయాలంతే. ఆయనకి ఇష్టమైన బ్రతుకు నేను బ్రతకాలి, ఆయన కొరకు ఒక మంచి సాక్ష్యం కలిగి నేను బ్రతకాలి అని నిన్ను అడిగిన వాళ్ళకి ఇలా సాక్ష్యం చెప్పాలి. కృతజ్ఞత కలిగి దేవుని కొరకు బ్రతకాలి. అది ఈ గిల్గాలులో పస్కా పండుగ ఆచరించుట. దేవునికి స్తోత్రం. చెప్పాలందరూ గట్టిగా హల్లెలూయా. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. శాశ్వత ప్రేమతో నన్ను విడువక ప్రేమించిన ప్రేమమయుడా, శాశ్వత రాజ్యములో నన్ను చేర్చుట కర్పించుకున్న అక్షయుడా, శాశ్వత ప్రేమతో నన్ను విడువక ప్రేమించిన ప్రేమమయుడా. ఆమేన్. గ్లోరీ. సింహమోలే రోషము గల నీవు గుర్ర పిల్లవోలే మౌనముగా మారితివి. రౌద్ర సింహములోలే రోషము గల నీవు గుర్ర పిల్లవోలే మౌనముగా మారితివి. నా కోసమే నా విడుదల కోసమే నేను వదలను నీ ప్రేమ కోసమ నీ గర్భంతును నా జీవితం ఎలా తీర్చగలను
నిన్ను వెంబడింతును జీవితాంతము, నిన్ను వెంబడింతును నా జీవితాంతము. శాశ్వత ప్రేమతో నన్ను విడువక ప్రేమించిన ప్రేమమయుడా, శాశ్వత రాజ్యములో నన్ను చేర్చుటకు పెంచుతున్న అక్షయుడా, శాశ్వత ప్రేమతో నన్ను విడువక ప్రేమించిన ప్రేమమయుడా, శాశ్వత రాజ్యములో నన్ను చేర్చుటకు పెంచుతున్న అక్షయుడా. ఏమి వదలను నీ ప్రేమకు, ఎలా తీర్చగలను నీ రుణమును. ఏమి వదలను నీ ప్రేమకు, ఎలా తీర్చగలను నీ రుణమును. ఏమి వదలను నీ ప్రేమకు, నీకర్పింతును నా జీవితం. ఎలా తీర్చగలను నీ రుణమును, నిన్ను వెంబడింతును జీవితాంతము. ఏమి వదలను నీ ప్రేమకు, నీకర్పింతును నా జీవితం. ఎలా తీర్చగలను నీ రుణమును, నిన్ను వెంబడింతును జీవితాంతము. నీకర్పింతును నా జీవితం, నిన్ను వెంబడింతును జీవితాంతము. నీకర్పింతును నా జీవితం, నిన్ను వెంబడింతును జీవితం. శక్తి చేత నింపండి. నువ్వు అంతవరకు నేను వెంబడించినట్లుగా, అంతవరకు నేను వెంబడించినట్లుగా, అంతవరకు నీకు ఇష్టమైన జీవితం నేను చేయనట్లుగా ఒక బలమైన అభిషేకం చేత నింపండి. ఈ అభిషేకము చాలదయ్యా, ఈ అభిషేకము చాలదు దేవా. అంతవరకు నేను వెంబడించినట్లుగా, నీ కొరకు నేను బ్రతుకున్నట్లుగా, నీ కొరకు రోషముగా ఓడేట్లుగా భక్తిబలతో నేను బ్రతుకున్నట్లుగా, కృతజ్ఞత కలిగి బ్రతుకున్నట్లుగా, పస్కా పండుగ ఆచరించినట్లుగా, ఈ గిల్గాలులు పస్కా పండుగ ఆచరించినట్లుగా, సున్నతి నేను ఆచరించినట్లుగా, పస్కా పండుగ ఆచరించినట్లుగా ఒక బలమైన అభిషేకం చేతునిప్పు, ఒక ప్రత్యేకమైన అభిషేకం చేతునిప్పు. నన్ను దాటి వెళ్ళవట్లుగా నిప్పు 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 బ్రహ్మ కృప చూపించు. కృపా 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 కృప చూపించు. కృపా 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 కృప మహాచారి కనుక మహాకరికి కృప కర్పింతును నా జీవితం, నేను వెంబడింతును జీవితాంతము. నేను వెంబడింతును నా జీవితాంతము. శాశ్వత ప్రేమతో నన్ను విడువక, నన్ను విడువక, నన్ను విడువక ప్రేమించిన ప్రేమమయుడా, ప్రేమమయుడా. మహోన్నతుడా,
గిల్గాలును మా ముందుంచి 4 విషయాలు మీరు మాకు నేర్పించినందుకు స్తోత్రం. దేవా, గిల్గాలు అనగా చక్రము, గుండ్రముగా ఉండుట అనగా దేవా నీకు లోబడి బ్రతకాలని, నీ మాటికి లోబడి బ్రతికినప్పుడే అబ్రాహం వలె దీవించబడతామని మీరు మాట్లాడినందుకు స్తోత్రం. రెండోదిగా గిల్గాలు అనగా దొర్లుట, నిందలు వచ్చినా, అవమానాలు వచ్చినా, దరిద్రత ఎదురైనా, కరువు ఎదురైనా, కన్నీళ్ళు ఎదురైనా, రోగాలు ఎదురైనా, ఏది ఎదురైనా ఆగక ముందుకు సాగిపోయేవారుగా ఉండాలి. సేవైన విశ్వాస జీవితమైన ఆగకూడదు, సాగిపోవాలి. ఆగిపోయేవాళ్ళంటే దేవా మీకు ఇష్టం ఉండదు. ఆగిపోయేవాళ్ళండి వాళ్ళని ఆశీర్వదించు, పరలోక రాజ్యానికి ఇవ్వవు. ఆగిపోగా సాగిపోయేవాళ్ళంటే నాకు ఇష్టము అని మీరు మాట్లాడారు దేవా, స్తోత్రం. అలాంటి వారిని దీవిస్తానని మీరు మాట్లాడినందుకు స్తోత్రం. సాగిపోయేవారుగా ఉండాలని. మూడోదిగా గిల్గాలులో వాళ్ళు సున్నతిని ఆచరించారు కనుకనే వాళ్ళ మీద ఉన్న సమస్యలన్నీ తొలగిపోయాయి, నిందలు అవమానాలు తొలగిపోయాయి. గిల్గాలనే ఈ మందిరములో దేవా ఆత్మ సంబంధమైన సున్నతిని మేము ఆచరించేవారుగా ఉండాలని, సున్నతి అనగా మనసును మార్చుకొని దేవా నీ ఆజ్ఞానుసారంగా, నీ వాక్యానుసారంగా బ్రతకటమే అని మీరు మాట్లాడినందుకు స్తోత్రం. నాలుగోదిగా వాళ్ళు కనానులో ప్రవేశించగానే మొట్టమొదట గిల్గాలులో పస్కా పండుగను ఆచరించారు. యేసయ్య మీరు మా కొరకు పస్కా బలిగా బలి అయ్యారు. మేము నరకానికి వెళ్ళటం మీకు ఇష్టం లేక, మేము శాపంలో ఉండటం మీకు ఇష్టం లేక, మేము పాపంలో ఉండటం మీకు ఇష్టం లేక, ఈ శాపం నుంచి పాపం నుంచి నరకాన్ని విడిపించి నీ రాజ్యంలో మమ్మల్ని చేర్చుకోవాలని, మీ ఆశీర్వాదములకు మీరు ఇచ్చే ఘనతకు యోగ్యంగా మమ్మల్ని మార్చాలని మా కొరకు పస్కా బలిగా మీరు బలి అయ్యారు. అయితే మేము పస్కా పండుగను ఆచరించాలని కృతజ్ఞత కలిగి, నీ కొరకు రోషముగా, వైరాగ్యముగా, పట్టుదల కలిగి, భక్తిగా నీ కొరకు బ్రతకాలని, అదే ఈ గిల్గాలులో పస్కా పండుగ ఆచరించుట అని మీరు మాతో మాట్లాడారయ్యా, నీకు స్తోత్రం. విత్తబడిన వాక్యం వృధా కాకూడదు. విన్న ప్రతి గుండెల్లో వాక్యాన్ని స్థిరపరచండి. వాక్యానుసరమైన జీవిత బిడ్డలకు అనుగ్రహించండి. బయలుదేరి పెడుతున్నారు మీ సన్నిధి సముఖాన్ని తోడుగా ఉంచండి. సకాలంలో క్షేమంగా గమ్యము చేర్చండి. ఈ బిడ్డలందరినీ బహుగా దీవించండి అయ్యా. మీరు వచ్చినప్పుడు ధైర్యం నిలబడి మీ రాజ్యంలో ప్రవేశించడానికి తగిన కృపచేత నింపి మహిమ పొందమని యేసు నామములో అడిగి పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. తండ్రి దేవుని ప్రేమ, కుమారుని యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసము సన్నిధి సముఖం చేరిన మనకును, ప్రపంచంలోని సకల కోటి పరిశుద్ధులందరికను, మరీ ముఖ్యంగా వాక్యాన్ని మీరు తీర్మానం చేసుకున్న ప్రతి ఒక్కరు దృష్టి ఉంచి ఆశీర్వదించి అంతవరకు దేవుడు నడిపించునుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, ఆమేన్. ఇంతటితో ఈ ఆదివారపు ఆరాధన ముగించబడినది. ఓపికతో వాక్యం మీ అందరికీ ప్రభు పేరట నా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తున్నాను.